విద్యుత్ శాఖకు సంబంధించి నర్సరావుపేటలో సబ్ డివిజనల్ ఆఫీసు కొనసాగుతూ ఉంది. ఇప్పుడు కొత్తగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క సబ్ డివిజన్ ఆఫీస్ని చిలకలూరిపేటకి తీసుకువెళ్ళాలని చెప్పి ఆల్రెడీ ప్రపోజల్ వెళ్ళింది. దీని మీద ఈ ప్రభుత్వం రేపు 12వ తారీఖు ఎప్పుడో నిర్ణయం తీసుకుంటుందని తెలిసింది. ఇది గమ్మత్తైన విషయం ఏంటంటే నర్సరావుపేట జిల్లా కేంద్రం, నర్సరావుపేటలో ఎస్సీ గారి ఆఫీస్ ఉంది, అలానే ఈ గారి ఆఫీస్ ఎలక్ట్రికల్ ఆఫీస్ ఉంది. ఇప్పుడు ఇలాంటి ప్రదేశం నుంచి సబ్ డివిజనల్ ఆఫీస్ తీసుకువెళ్ళి చిలకలూరిపేటలో పెడతారట. అంటే ఇదేం అన్యాయం అని అడుగుతున్నాను. ఇందులో ఘోరమైన విషయం ఏంటంటే దీనిలో కలిపే మండలాలు రొంపిచెర్ల మండలం, నకిరికల్లు మండలం, ఈపూరు మండలం, శావలేపురం మండలం, ఈ 4 మండలాలు తీసుకెళ్ళి చిలకలూరిపేటలో కలుపుతారంట. అంటే నర్సరావుపేట రూరల్ మండలం ఇక్కడే ఉంటుంది, మళ్ళీ నర్సరావుపేటకి అటాచ్ అయి ఉంటుందట. నర్సరావుపేట రూరల్ మండలం, నర్సరావుపేట టౌను నర్సరావుపేటలో ఉంటాయి. కానీ ఇటుపక్కున్న ఎటువంటి భౌగోళికంగా దీనికి దూరంగా ఉన్న ఈపూరు మండలం, శావలేపురం మండలం, రొంపిచెర్ల మండలం, అట్లానే నకిరికల్లు మండలం. అంటే నర్సరావుపేట ఇక్కడ ఒక జిల్లా కేంద్రం ఉంది, ఒక ఎస్సీ గారి ఆఫీస్ ఉంది. దీన్ని తీసుకెళ్ళి చిలకలూరిపేటలో సబ్ డివిజనల్ ఆఫీస్లో కలుపుతారట. ఇదేం ఘోరం అని అడుగుతా ఉన్నాం. అంటే చిల్లూరుపేట శాసనసభ్యులు గారు అక్కడ పెట్టాలంటే ఈ ఆఫీస్ తీసుకెళ్ళి అక్కడ పెడతారా? నాకు అర్థం కావట్లేదు. ప్రజల సౌకర్యార్థం ఎక్కడ బాగుంటుంది, ఎక్కడ వీలుగా ఉంటుంది, ప్రజల అవసరాలు. ఇప్పుడు రొంపిచెర్ల మండలం నుంచి లేకపోతే ఈపూరు మండలం నుంచి నర్సరావుపేట దాటి చిల్లూరుపేట వెళ్ళాలి. ఆశ్చర్యకరమైన విషయం. దీని మీద ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నారు. రేపు 12వ తారీఖు డెసిషన్ కూడా వస్తుందని చెప్పారు. మరి స్థానిక శాసనసభ్యులు అరవింద్ బాబు గారు మరి తెలుసో తెలియదో ఆయనకి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను నేను. దయచేసి ఇలాంటివి ఎన్నో సంవత్సరాల నుంచి నర్సరావుపేటలో సబ్ డివిజన్ ఆఫీస్ రన్ అవుతూ ఉంది. దాదాపు గత 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి. సరే, సత్తెనపల్లిలో ఒక డివిజన్ క్రోసూరు వరకు ఒకటి ఏర్పాటు చేస్తూ ఉన్నారు. సత్తెనపల్లి వాళ్ళు దూరం కాబట్టి మేము కూడా దానికి అబ్జెక్షన్ తెలియట్లేదు. కానీ ఇక్కడున్న మన మండలాలు ఈ రొంపిచెర్ల మండలం, నకిరికల్లు మండలం, శావలేపురం, ఈపూరు అంటే ఇంకెక్కడో అక్కడి నుంచి రావాలి. ఈపూరు మండలం నుంచి వెళ్ళి చిలకలూరిపేట వెళ్ళాలట. అంటే ఏదైనా విద్యుత్ సమస్యలు వస్తే ఈ డివిజన్లో అక్కడికి వెళ్ళి సంప్రదించాల్సి వస్తుంది. ఇదేమి ఘోరం అడుగుతా ఉన్నాను. ఈ గారు ఉన్నారు ఇక్కడే, ఎస్సీ గారు ఇక్కడే ఉన్నారు. వీళ్ళందరినీ వదిలిపెట్టి మళ్ళీ మేము చిల్లూరిపేట ఆఫీస్కి వెళ్ళాలా? మరి ఎమ్మెల్యే గారికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తారు, దయచేసి ఇలాంటి విషయాల్లోనైనా శ్రద్ధ చూపించి ఆఫీస్ ఏదో ఇక్కడ ఉండేటట్టు చూడాలి. ఆల్రెడీ జీవి ఆంజనేయులు గారు అబ్జెక్షన్ రైజ్ చేశారు. చీఫ్ విప్ గారు ఆయన చెప్పాడు, ఆయన ఆల్రెడీ అబ్జెక్షన్ రైజ్ చేశాడు. భౌగోళికంగా చిల్లూరిపేటలో పెట్టడం ఏంటి, ఇస్తే వినుకొండకి ఇవ్వండి, లేకపోతే నర్సరావుపేటలో ఉంచండి అని ఆల్రెడీ ఆయన లేఖ రాశాడు. మరి మన శాసనసభ్యులు గారు మరి నిద్రపోతున్నారు, మరి ఎక్కడున్నారో మాకు అర్థం కావట్లేదు. ఇదేం ఘోరం అంటున్నాను నేను. దయచేసి దీని మీద శ్రద్ధ వహించి సబ్ డివిజనల్ ఆఫీస్ నర్సరావుపేటలోనే ఉండాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రజలకి ఇబ్బందులు లేకుండా ఈ ప్రజల ఇటు పక్కన ఉన్న ప్రజలందరూ దూరంగా వెళ్ళి అక్కడ చేయాలంటే అది కరెక్ట్ కాదు. చిల్లూరుపేట కావాలంటే మీరు సబ్ డివిజన్ ఏర్పాటు చేసుకోండి, అక్కడ శాసనసభ్యుల వారికి ప్రభుత్వానికి చెప్తున్నాం. కాకపోతే ఈ మండలాలు కలపడానికి మాత్రం మేము ఒప్పుకోం. అది సపరేట్గా అక్కడున్న మండలాలు ఆ ఏరియా మీరు కలుపుకొని కావాలంటే పెట్టుకోండి, దానికి మాకు అబ్జెక్షన్. కానీ ఈ మండలాలు తీసుకువెళ్ళి అటు కలిపితే మాత్రం ఊరుకునేది లేదు. ఖచ్చితంగా దీని మీద పోరాటం చేస్తాం, ధర్నాలు చేస్తాం, దీని మీద న్యాయస్థానానికి కూడా వెళ్తాం, ఎక్కడ కూడా రాజీ పడం. సో ఇది కరెక్ట్ పద్ధతి కాదు. సో కాబట్టి మీ ద్వారా నేను శాసనసభ్యుల వారికి తెలియపరిచేది ఏంటంటే దయచేసి దీని మీద శ్రద్ధ వహించి ఈ యొక్క సబ్ డివిజనల్ ఆఫీస్ ఇక్కడే ఉంచాలని నేను డిమాండ్ చేస్తాను.